హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్మోస్ట్ మీకు థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. మేమైతే 10థ్ క్లాస్ బ్యాచ్ మొత్తం కలిసి ఒకసారి గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసుకున్నాం. బట్ అందరికీ వీలు కాకపోవడంతో ఉన్న కొంచెం మంది అయినా సరే బార్బెక్‌లో కలుసుకుందామని డిసైడ్ అయ్యి అందరం ఒక రోజు అయితే ప్లాన్ చేసుకొని మరి మీటప్ అయ్యామన్నమాట. బట్ చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే ఒకరి ఫేసెస్ ఒకరిని చూసుకొని గుర్తుపట్టలేకపోయాం. చాలా ఇయర్స్ అయింది కదా. రమేష్ సురేష్ కానీ ఇప్పటికైనా కలుసుకున్నందుకు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వీళ్ళు నా దోస్తులు. వీళ్ళేనా ఇంకా ఎవరన్నా దోస్తులున్నారా? మస్తు మంది దోస్తులున్నారు, కానీ నా తోక పట్టుకొని తిరిగేటోళ్ళు వీళ్ళు ముగ్గురే. ఇంతకీ మాది ఏ బ్యాచో చెప్పలేదు కదా. మేము వచ్చేసి 2008 బ్యాచ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకో 2 ఇయర్స్ అయితే 20 ఇయర్స్ కూడా అవుతుంది. అండ్ మా స్కూల్ పేరు వచ్చేసి శాంతినికేతన్ హై స్కూల్. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, స్కూల్ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు వచ్చేంత హ్యాపీనెస్ అయితే అసలు ఏ ఫ్రెండ్స్ని కలిసినా రాదు. నిజం చెప్తున్నా. ఎందుకంటే మనకు ఆ చైల్డిష్ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి స్కూల్ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు. సో అందరికీ చెప్తున్నా ఏంటంటే మినిమం ఒక్కసారైనా గెట్ టుగెదర్ పెట్టుకోండి మీ స్కూల్ ఫ్రెండ్స్లో. అండ్ ఆల్మోస్ట్ చాలామందే చేసుకుంటున్నారు. ఇంకా మేమే చాలా లేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ నేనైతే అందరినీ వీడియో తీస్తున్నాను, హాయ్ అని చెప్పమని చెప్తున్నాను అనమాట. సో ఇంకా మా ఫ్రెండ్స్ని కూడా అందరినీ వ్లాగ్లో గ్యాదర్ చేసుకుందాం అనేసి మెమరీస్తో. హాయ్ చెప్పండి. అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా మనుషులు. సంపత్, నేనేదో క్యాజువల్గా అడుగుతున్నా అనుకుంటున్నారు, వీడియో తీస్తున్నాను కాబట్టి. బట్ నేను బ్లాగ్ కోసం తీస్తున్నానని అయితే అక్కడైతే ఎవరికి తెలియదు అనమాట. ఇంకా కాసేపు అయిన తర్వాత నేను కూడా చెప్పాను ఇలా బ్లాగ్ కోసం తీసుకుంటున్నాను వీడియో అని కూడా. అండ్ ఇంకా కాసేపు అయిన తర్వాత ఫుడ్ కూడా తినిన తర్వాత చాలాసేపే మాట్లాడుకున్నాం. అసలు ఎంతసేపు మాట్లాడుకున్నా అసలు టైం అనేదే తెలియలేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటే అంతే కదా, ఫ్రెండ్స్తో మాట్లాడడం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ స్కూల్ ఫ్రెండ్స్ లాంగ్ బ్యాక్ తర్వాత కలుసుకున్నామంటే ఇంకా అస్సలు మాటల్లో చెప్పలేనంత హ్యాపీనెస్ అన్నమాట. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇంకో జన్మ అంటూ ఉంటే ఆ జన్మలో కూడా నువ్వే నాకు ఫ్రెండ్ గా పుట్టాలరా. పోయి పడుకో. ఈడేటి ఇంకో జన్మని భయపడతా. ఫ్రెండ్స్ అందరూ ఒకటే గోల, ప్రియాంక నువ్వు అస్సలు ఏం మారలేదు అనేసి. ఒకసారి మీరే వినండి. అప్పుడు ఇప్పుడు సేమ్ ఫేస్ కట్ అలానే ఉందని చెప్తున్నా, ఏం మారలేదు. ఇంకా ఒక్క గెట్ టుగెదర్ కూడా అవ్వలేదు, జస్ట్ మీటప్ అయింది. మళ్ళీ గెట్ టుగెదర్ పెద్దగా ప్లాన్ చేద్దాం అంటున్నారు మా వాళ్ళు. ఏదో స్పాన్సర్ ఏమో చేస్తాం. బాయ్స్ స్పాన్సర్ చేస్తాం, గర్ల్స్ ఓన్లీ మీరు రావాలి. ఇంకేదో చెప్పిరు, ఫుడ్ ఉంటాయి, డ్రింక్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇంకేదో చెప్పు. అంతే. ఏదో టీచర్ స్టాఫ్ నో స్టాఫ్ లేదు. స్టాఫ్ లేదు. ఇప్పుడు మళ్ళీ క్లియర్ కట్ ఓన్లీ ఫ్రెండ్స్. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నార్మల్గా స్కూల్స్లో క్లాస్కి ఒక ఇన్ఛార్జ్ సార్ ఉంటారు కదా, ఇన్ఛార్జ్ సార్ కానీ మేడం కానీ. మాకైతే 10థ్లో ఒక ఇన్ఛార్జ్ సార్ ఉండేవారు. అసలు ఆ సార్ అంటే మాకు ఎంత భయం అంటే అసలు ఆయన నడుచుకుంటూ వచ్చే విధానం చూసి కూడా చాలా భయపడే వాళ్ళం అనమాట. అదే ఇక్కడ మా రామకృష్ణ అచ్చం అలానే యాజ్ ఇట్ ఈస్ ఇమిటేట్ చేసి చూపిస్తున్నారు. ఇంకా మేము చేసేదానికి పక్కనున్న వాళ్ళు కూడా అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే నిజంగా ఫ్రెండ్స్ అందరూ కలుసుకొని ఎంత హ్యాపీగా ఉన్నారు అనేసి వాళ్ళ మొహాలు చూస్తేనే అర్థమైపోతుంది. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు విన్నారు కదా ఐకైకలు పక్కపక్కలు. ఇంకా మా సౌండ్కి ఆ బార్బిక్ నేషన్లో ఉన్న వాళ్ళే కాదు, అసలు ఆ బార్బిక్ నేషనే దద్దరిల్లిపోయింది అనమాట. అంత గట్టిగా సౌండ్స్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఆ రోజంతా.
అలా ఒక 18 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ మెమరీస్ అన్నీ రీకాల్ చేసుకొని చాలా అంటే చాలా మెమరీస్తోనే మళ్ళీ ఇంటికైతే తిరిగి వెళ్ళాం. అండ్ ఈసారి గెట్ టుగెదర్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. రాలేని వాళ్ళైతే నిజంగా చెప్తున్నా ఎంత హ్యాపీగా అనిపించిందంటే అందరినీ కలుసుకున్న తర్వాత. మీకు కూడా ఈ వ్లాగ్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఏవో ఒక మెమరీస్ గుర్తొచ్చే ఉంటాయి స్కూల్ గురించి. అలా ఈ వీడియో కనుక మీకు కనెక్ట్ అయ్యి ఉంటే ప్లీజ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసుకోవాల్సిందే. అండ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటా, బాయ్.